ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడచు మార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. యోబు గ్రంథము 24వ అధ్యాయము. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసి కొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు. చాటు లేనందున బండను కౌగలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు. ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు. జనముగల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు.
ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు, పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఇలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడనని రుజువు పరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? యోబు గ్రంథము 25వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. ఆయన సేనలను లెక్కింప సఖ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.